Hello, hello, my dear students. So, welcome to the online video classes. So, welcome to the political science session. So, in our last class, we have completed two units, such as the first unit, which particularly deals about the uh, ancient political thought, and the second one, the medieval political thought, and the unit third particularly deals about the Renaissance political thought. సో రినైజెన్స్ పొలిటికల్ థాట్ అంటే ఇప్పుడు మనం యాన్సెంట్ పొలిటికల్ థాట్లో వీ డిస్కస్డ్ అబౌట్ మను, బుద్ధ అండ్ కౌటిల్య. దే ఆర్ బిఫోర్ క్రైస్ట్. ఓకే, దెన్ ఇన్ సెకండ్ యూనిట్ వీ డిస్కస్డ్ అబౌట్ ద we can say Basava, and as well as along with Basava at the same contemporary period, like Basava, after Basava we discussed about the Ziauddin Barani, who was a Muslim ruler. Okay, then that is a medieval era. Then now the unit third particularly deals about the Renaissance thought. So what is Renaissance thought? Renaissance thought is a పునర్జీవన ఆలోచన. సో రెనైజెన్స్ థాట్ మీన్స్ ఆల్రెడీ some of the intellectuals, those who are try to educate or enlighten the students with their ideas, with their thoughts, is called Renaissance era. So in the era of Renaissance, we going to discuss about two important personalities, such as Rajaram Mohan Rai, and as well as Rajaram Mohan Rai, we also discuss about the Jyotirao Phule. Okay, so about Renaissance thought, these two personalities are very much contributed to the society, to enlighten the society, to renaissance the society. సో అందుకని అంటే సమాజాన్ని మేలుకొల్పటానికి, ఆలోచింపజేయడానికి, పునర్జీవనం చేయడానికి వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంతగానో తోడ్పడింది. అందుకనే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ టూ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సో లెట్ us discuss in detail about the Rajaram Mohan Rai and his contributions to the Indian society. Okay, so Rajaram Mohan Rai is one of the famous, well-known సోషల్ రిఫార్మర్. అంటే మనకు సంఘ సంస్కర్తలు, భారతదేశ సంఘ సంస్కర్తలు అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు రాజారాం మోహన్ రాయ్. వాస్తవానికి అతని పేరు రాజారాం మోహన్ రాయ్ అంటే అతని యొక్క పూర్తి పేరు మోహన్ రాయ్. రాజా అనేది ఇస్ టైటిల్, అతనికి ఇవ్వబడినటువంటి బిరుదు. అందుకనే కలిపి రాజారాం మోహన్ రాయ్ అంటారు. సో Rajaram Mohan Rai is a well-known social reformer and as well as religious reformer. అంటే ఈ సమాజానికి తన ఆలోచన విధానాన్ని పరిచయం చేశాడు. ఎన్నో కొత్త కొత్త ఆచారాలకు స్వాగతం పలికాడు. మూఢాచారాలను కప్పిపెట్టి అవి మనకు అవసరం లేదు, వాటిని ఇక చాలు అని చెప్పేసి పక్కన పెట్టేసి కొత్త కొత్త ఆలోచన విధానానికి వెల్కమ్ చెప్పినటువంటి వ్యక్తి ఈ యొక్క రాజారాం మోహన్ రాయ్. అందుకనే ఇతన్ని సోషల్ రిఫార్మర్ అంటారు. రిఫార్మర్ అంటే రిఫార్మ్ చేసేవాళ్ళు, అంటే ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనను జోడించేవాళ్ళు, రిఫార్మర్స్. సో ఈజ్ ద సోషల్ రిఫార్మర్. సో సమాజానికి కొత్త తరపు ఆలోచనను ఇచ్చినటువంటి వ్యక్తులలో, అనేక మంది వ్యక్తులలో రాజారాం మోహన్ రాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ ఆల్సో formed or he was also contributed to the religion. That is why he is also called as a religious reformer. అంటే మత సంస్కరణను కూడా చాలా తీసుకొచ్చాడు అతను. అంటే అంతకుముందు ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతున్నాయో వాటిని ప్రశ్నించి ఇవి అవసరం లేదు వీటితోని, ఇక చాలు, వీటిని మనం కొత్త ఆలోచన విధానాన్ని ఈ నాంది పలుకుదాం, స్వాగతిస్తాం అనే ఆలోచనతో ఈ రిలీజియస్ రిఫార్మ్ కూడా తీసుకురావడం జరిగింది. అందుకనే వీ కెన్ కాల్డ్ హిమ్ యాజ్ ఏ రిలీజియస్ రిఫార్మర్. అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్
the Raja itself is a title ఈజ్ గివెన్ టు హిమ్ బై అక్బర్. అంటే అప్పుడు మొఘల సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్బర్, బాబర్ కుమారుడైనటువంటి అక్బర్ తన పరిపాలన ఎంతో చక్కగా అందించాడు. సో మొఘలుల్లో గొప్ప పరిపాలన అందించినటువంటి వాళ్ళలో అక్బర్ ఒకడు. అతను ఈవెన్ దో నాట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ నాన్నలాగా చదువుకోలేకపోయినప్పటికీ చాలా మేధావి అనమాట. సో ఎన్నో రిఫార్మ్స్ తెచ్చాడు. ఈ మనకు మొఘళ్ళ సామ్రాజ్యం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొఘల్ డైనెస్టీ, ఇఫ్ యూ రీడ్ మొఘల్ డైనెస్టీ, ద ఫేమస్ పర్సనాలిటీ, ద మెనీ రిఫార్మ్స్ వర్ బ్రాట్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అక్బర్. సో అతనికి మత సహనాన్ని, రిలీజియస్ హార్మోనీ మెయింటైన్ చేశాడు. సో ఏ మతం వాళ్ళను కూడా అతను తక్కువ చేసి చూడలేదన్నమాట. సో అలాంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి ఇలాంటి ఇంత గొప్పటువంటి మేధావి ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. సో ద అక్బర్ వాజ్ గివెన్ టైటిల్ యాజ్ రాజా టు ద రాజా రామ్మోహన్ రాయ్. సో ఎందుకు ఈ టైటిల్ ఇచ్చాడంటే అక్బర్ వాజ్ సెంట్ హిమ్ టు ద ఇంగ్లాండ్ టు రిప్రజెంట్ అక్బర్. అంటే అక్బరు తరఫున ఈ యొక్క మోహన్ రాయ్ని బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది ఆ రోజుల్లో. సో తిన యొక్క డైనస్టీని రిప్రజెంట్ చేయడానికి తిన తరఫున అంటే అక్బర్ తరఫున. అందుకనే అతను పంపిస్తున్నాడు కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చాడు, రాజా అని చెప్పేసి. సో ఆ విధంగా సో ఈ ద రాజా రోమన్ రాయ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెనీ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ. ఏమేమి అంటే అనేక రకాల అంశాల మీద తన యొక్క ప్రభావం పడింది. సో ఈ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్. అంటే అప్పటి వర్తమాన రాజకీయాల మీద అతని ప్రభావం పడింది. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్ ఉన్నప్పుడు కూడా అక్బరు తన యొక్క రిప్రజెంటేటివ్గా బ్రిటిష్ పంపినప్పుడు ఆ యొక్క పాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అక్బర్ యొక్క సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, అక్బర్కు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన సంస్కరణలు ఏంటి అనే విషయాన్ని ఇంగ్లాండ్లో వివరించడం జరిగింది. అందుకని ఈ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన విధానం, పరిపాలన రిఫార్మ్స్. అంటే పాలిటిక్స్ మీద అయితే ప్రభావం ఉంది, పరిపాలన శాస్త్రం మీద అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత యాజ్ వెల్ యాజ్ ఈ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత రోజులు ఎడ్యుకేషన్ మీద అతను చాలా ప్రభావం చూపించాడు. ఎందుకంటే ఈ వాజ్ పాలిగ్లాట్ అంటే బహుభాష కోవిదుడు. అనేక భాషలు నేర్చుకున్నాడు, చాలా భాషలు నేర్చుకొని తన యొక్క మేధాశక్తిని ఆయా సందర్భాల్లో ప్రదర్శించగలిగినటువంటి వ్యక్తి. సో దట్ ఈజ్ వై మనం ఏం చెప్పాలనుకుంటే ఒక విషయం క్లారిటీగా, అతను బహుభాష కోవిదుడు. అతని యొక్క ప్రభావము భారత రాజకీయాల్లో పడింది. అంటే అప్పుడున్నటువంటి ఈ ప్రిన్స్లీ రూల్ అంటే పాలిటిక్స్ మీద పడింది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద పడింది, ఎడ్యుకేషన్ మీద పడింది, అండ్ రిలీజియన్ మీద కూడా అతని ప్రభావం పడింది. అంటే అతను తన యొక్క కాంట్రిబ్యూషన్ పాలిటిక్స్కి అందించాడు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అందించాడు, విద్యా వ్యవస్థకు అందించాడు, మరియు మతానికి కూడా అందించాడు. అంటే అనేక రకాలైనటువంటి మత సంస్కరణలు తీసుకొచ్చాడు. కాబట్టి తన యొక్క ప్రభావం మతం మీద కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దెన్ ఈ స్ట్రాంగ్లీ ట్రైడ్ టు అబాలిష్ ద సోషల్ ఈవిల్స్. అంటే ఆ రోజుల్లో సమాజంలో ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో, సోషల్ ఈవిల్స్, వాటిని చాలా గట్టిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. చాలా స్ట్రాంగ్ అపోజ్ చేశాడు. ఏంటివి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాంఘిక దురాచారాలు, సోషల్ ఈవిల్స్ ఏంటివి అంటే చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో సతీ ఉంది, అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, తర్వాత అన్టచబిలిటీ ఉంది, హైరార్కీ ఉంది, ఇట్లా అనేక రకాలైనటువంటి పరదా సిస్టమ్ ఉంది. సో ఆడవాళ్ళను తక్కువ చూడడం, జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. సో వీటన్నిటిని కూడా తన ఆలోచన దృక్పథంతో, తన యొక్క రిఫార్మర్తో వాటన్నిటిని వ్యతిరేకించి తన వాయిస్ని రేజ్ చేశాడు. ఇవన్నీ అవసరం లేదు నాయన, మనము అభివృద్ధి చెందాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు, ఇవి పాతకాలపు ఆచార సాంప్రదాయాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అని
బల్లగుద్ది చెప్పినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. సో అందుకని ఈ వాజ్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ ఈ స్ట్రాంగ్లీ అబాలిష్డ్ అంటే అపోజ్ చేశాడు అండ్ యాజ్ వెల్ యాజ్ అబాలిష్ చేశాడు అంటే వ్యతిరేకించాడు, తీసివేయగలిగాడు. ఏంటి? సతీ అనే విషయాన్ని. సతీ సహాగమనం అంటాం మనం. సతీ మీన్స్ ఆ రోజుల్లో ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎవిల్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. ఆంగ్లేయులు పరిశాన్ అయిపోయారు, ఏంద్ర నాయన ఈ ఆచార సాంప్రదాయం అని. అప్పట్లో మగవాళ్ళు 30, 40, 50 ఏళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, ఆ 30, 40, 50 ఏళ్ళు ఉండే మగవాళ్ళు 10, 12 వయసు సంవత్సరాల చిన్న పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ముసలోడు వాడు 60 ఏళ్ళకి ముసలోడు చచ్చిపోతుంటే ఆయన వయసు, ఆ భర్త వయసు 60, 70 ఏళ్ళు ముసలైన చచ్చిపోతుంటే ఆయన భార్య వయసు చాలా చిన్నదిగా ఉండేది. అప్పుడే యుక్త వయసుకు వచ్చేది ఆమె వయసు 25, 30 ఉండేది. కానీ భర్త చనిపోతే ఆ భర్త చితిలోనే ఈ యొక్క సమాజము బలవంతంగా ఆమెను తోసి కాల్చేసేవాళ్ళు. అలాంటి దాన్ని సతీ సహాగమనము అంటారు. సతీ అంటారు ఇంగ్లీష్లో సతీ, తెలుగులో సతీ సహాగమనము అంటే భర్తతో పాటే భార్య కూడా తన జీవితాన్ని అంకితం చేసి ఆ భర్త చితిపైనే చనిపోయే విధానం. ఇది చాలా దురాచారము, చాలా చెడు. అసలు బ్రిటిష్ మైండ్లను ఒక్కసారి ఇట్లా షేక్ చేసినటువంటి అంశం ఇది. వాళ్ళు పరిశాన్ అయిపోయారు, ఏంది ఇంత నీచమైనటువంటి సాంప్రదాయం ఏందిరా బాబు ఇది అని చెప్పేసి. సో అప్పుడు దీన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అతను వ్యతిరేకించడమే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నటువంటి వ్యక్తికి తన రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అయ్యా దొర, దీన్ని తీసేయండి మా దేశం నుంచి, ఈ చట్టం చేయండి దీనికి అని చెప్పేసి మరబెట్టుకొని తీసేయించగలిగినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఎప్పుడో ముక్కు పచ్చలారని చిన్న చిన్న పిల్లలకు 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 8 సంవత్సరాలకు, 10 సంవత్సరాల లోపే పెళ్లి చేసేవాళ్ళు. అలాంటి దురాచారాన్ని తీసివేశాడు. అరే ఆడపిల్లలకు అప్పుడే పెళ్ళిళ్ళు ఎందుకు రా నాయన, చదివించండి, బాగా చదివిస్తే వాళ్ళు రేపు దేశానికి ఎంతగానో ఉపయోగపడతారు. ప్రతి పురుషుడు విజయం వెనకాల స్త్రీ ఉంటుందనడానికి నిదర్శనం ఇదే. వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తారు కాబట్టి వాళ్ళకు అప్పుడే పెళ్ళిళ్ళు చేయకండి, వాళ్ళని కూడా స్వతహాగా సొంత కాళ్ళ మీద ఎదగడానికి సహాయం చేయండి అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు మొబిలైజ్ చేశాడు, ప్రతి సమాజాన్ని మొబిలైజ్ చేశాడు. సో ఆ విధంగా చైల్డ్ మ్యారేజ్ కాన్సెప్ట్ని వ్యతిరేకించాడు. అందుకనే అతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్ అంటారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్ అంటే భారతీయ పునర్జీవన పితామహుడు. అంటే పునర్జీవనం అంటే రీబర్త్, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆచార సంప్రదాయాల నుంచి బయటపడి కొత్త జీవితాన్ని బ్రతికే విధానాన్ని పునర్జీవనం అంటారు. సో ఆ విధంగా కొత్త జీవనం గడపడానికి లేదా కొత్త జీవనం జీవించడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన. కాబట్టి ఈయన ఆలోచన ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్ అని అంటారు. అంటే భారత పునర్జీవన పితామహుడు అని చెప్తారు. ఓకే, ఇది ఆయన గురించి జస్ట్ ఇంట్రడక్షన్. ఒకవేళ ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆయన లైఫ్ స్కెచ్ గురించి కనుక వస్తే, రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ బోర్న్ ఇన్ 1712 ఎట్ రాధానగర్ ఆఫ్ బెంగాల్, హుగ్లీ డిస్టిక్ ఆఫ్ బెంగాల్. అంటే అప్పట్లో బెంగాల్ ఒక ప్రెసిడెన్సీగా ఉండేది. ప్రెసిడెన్సీ అంటే ఏంటి? ప్రెసిడెన్సీ అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతంగా ఉండేది. మనకు బ్రిటిష్లు వచ్చేసి 5 బ్రిటిష్ ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేశారు. ముంబై ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆ విధంగా ఇంకా 2-3 ప్రెసిడెన్సీలు, అట్లా 5 ప్రెసిడెన్సీలు ఉండేవి. ఈయన బెంగాల్ ప్రెసిడెన్సీలో హుగ్లీ డిస్టిక్లో ఈ రాధానగర్ అనే విలేజ్లో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వాడు ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. ఆ రోజుల్లో అతని పుట్టినప్పటికీ, అతని పుట్టక ముందు కూడా ఈ హిందూయిజంలో అనేక రకాల తేడాలు ఉండేటివి. విత్ ఇన్ హిందూయిజంలో శైవులు, వైష్ణవులు, శివులు అనే 2 తేడాలు ఉండేది. మనం ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవులు శివులకు మధ్య యుద్ధం అంటే దశావతారం సినిమా చూసారా? దశావతారం సినిమాలో అక్కడ వాళ్ళిద్దరికి మధ్యలో వాదం ఉంటుంది, వైష్ణవులకు మధ్య, శివులకు మధ్య. సో
వీళ్ళని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కాదు, వాళ్ళను వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఈవెన్ దో అందరూ హిందువులే. అంటే ఒక్క వర్గమేమో, ఒక బ్రాహ్మణ వర్గమేమో శివుణ్ణి ఆరాధించే వర్గం, వాళ్ళు వైష్ణవులు అంటారు. ఇంకొక వర్గమేమో శివుణ్ణి, ఇప్పుడు మనం ఏదైతే లింగం శివుడు ఉన్నాడో బోలాశంకర్, సో ఈ శివుణ్ణి పూజించేవాళ్ళు. వీళ్ళనేమో శివైట్ అంటే శైవ భక్తులు, శివ భక్తులు, వైష్ణవ భక్తులు, శివ భక్తులను పిలిచేవారు. సో ఈ విధంగా బ్రాహ్మణులోనే 2 వర్గాలు ఉండేటివి. అలాంటి సందర్భంలో ఈ యొక్క రాజారాం మోహన్ రాయ్ వాళ్ళ డాడీ, ఫాదర్ రమాకాంత్ మోహన్ రాయ్ ఒక శివైట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక శివభక్తురాల్ని, అంటే శైవ మతాన్ని, అంటే శివ మతాన్ని అనుసరించినటువంటి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతనేమో వైష్ణవుడు, ఆమెనేమో శివ భక్తురాలు. సో వాళ్ళిద్దరికి అప్పట్లో పడేది కాదు ఈ 2 వర్గాలకు. కానీ వీళ్ళ నాన్న అప్పటికే కొంత ఎఫర్ట్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో హిజ్ ఫాదర్ ఈజ్ రమాకాంత్ రాయ్ అండ్ హిజ్ మదర్ ఈజ్ తరిణీదేవి. సో ఈ తరిణీదేవి ఏమో శివైట్ అంటే శివభక్తురాలు, బట్ రమాకాంత్ రాయ్ ఏమో శైవైట్. సో వీళ్ళిద్దరికి కూడా ఆ రోజుల్లో మతాభిప్రాయాలు ఉన్నప్పటికీ సమాజాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అలాంటి అంటే ఈ యొక్క ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోయే తత్వం ఆయన బ్లడ్లోనే ఉందని చెప్పడం ఇక్కడ సందర్భం. సో ఆయన బ్లడ్లోనే ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి, అంటే అనవసరమైనటువంటి హిందూ ధర్మాలను వ్యతిరేకించాడు. అంటే అవసరం ఉన్న వాటిని గౌరవించాడు, కాదనట్లే. బట్ ఏదైతే అనవసరం అనుకుంటారో వాటిని వ్యతిరేకించే తత్వము వాళ్ళ డాడీ నుంచి అతను అందిపుచ్చుకున్నాడు. అతని బ్లడ్లోనే ఈ యొక్క పునర్జీవనం, అంటే కొత్త విధంగా ఆలోచించే విధానం అనేది ఈయన బ్లడ్లోనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, దెన్ సో ఈ విధంగా వాళ్ళ ఫాదర్ రమాకాంత్ రాయ్ శైవైట్ అండ్ హిజ్ మదర్ తరణిదేవి ఈజ్ శివైట్. సో ఈ రాజారాం మోహన్ రాయ్ వాజ్ వెరీ, అంటే చైల్డ్హుడ్ మాత్రం వాళ్ళ సొంతూరులోనే చదువుకున్నారు రాధానగర్లో. తర్వాత ఈ వాజ్ ఎ పాలిగ్లాట్, అంటే బహుభాష కోవిదుడు, అనేక భాషలు నేర్చుకున్నాడు. ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఆఫ్ సాంస్క్రిట్, పర్షియన్, ఇంగ్లీష్, అరబిక్, లాటిన్, గ్రీక్, హిందీ, ఇన్ని భాషలలో అతనికి ప్రావీణ్యం ఉంది. సో ఇక్కడ మనం ఒక్క భాష నేర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం కదా, కానీ అతనికి అన్ని భాషలలో మంచి పట్టు ఉంది. మనకు అలాంటి వ్యక్తి రీసెంట్గా ఎవరంటే మనము పివి నరసింహారావు గారిని చూసాం, బహుభాష కోవిదుడు అని. అతను కూడా ఇంచుమించు 14 భాషలు వచ్చు అని మనం విన్నాం. సో ఆ విధంగా ఈజ్ ఏ మల్టీలింగ్విస్ట్, బహుభాష కోవిదుడు. సో ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ ఆఫ్ సాంస్క్రిట్లో గ్రేట్ స్కాలరు, పర్షియన్లో గ్రేట్ స్కాలరు, ఇంగ్లీష్లో, అరబిక్లో, లాటిన్లో అండ్ గ్రీక్లో కూడా. అంటే గ్రీక్ తత్వాన్ని చదవడానికి గ్రీక్ నేర్చుకున్నాడు. లాటిన్ యొక్క ఆలోచన విధానాన్ని, గ్రీక్ ఆలోచన విధానాన్ని చదవడానికి గ్రీక్ నేర్చుకున్నాడు. కాకపోతే దాంట్లో ఎక్కువ పాండిత్యం పొందలేదు, కానీ చదివి అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ని పొందగలిగాడు. దెన్ ఆ రోజుల్లో ఈ పాలిగామి సిస్టమ్ ఉండేది, అంటే బహుభార్యత్వం సిస్టమ్ ఉండేది. సో దాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. సో ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఫస్ట్ భార్య వచ్చేసి ఆమె త్వరగానే చనిపోయింది, ఎలాంటి పిల్లలు పుట్టక ముందే ఆమె కాలం చేసింది. సో ఆ కాలం చేసినప్పుడు ఆయన కనిపించినప్పుడు సతీ సిస్టమ్ ఉండే, అంటే ఇఫ్ ద హస్బెండ్ ఈజ్ డైడ్ బై యాక్సిడెంటల్లీ ఆర్ ఎనీ ఫార్మ్, బట్ ఈజ్ వైఫ్ ఆల్సో డై అలాంగ్ విత్ హిజ్ హస్బెండ్, ఆ సిస్టమ్ ఉండే. మరి భార్య చచ్చిపోతే భర్తలు చాచేవాళ్ళు కాదు, భార్య చచ్చిపోతే భార్య ఒకటే చచ్చిపోయేది. సో ఆయన భార్య చనిపోయింది, బట్ ఆయన సరే తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఆ మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు 2 కొడుకులు పుట్టారు. సో రాధాప్రసాద్ అండ్ రామ్ ప్రసాద్. ఈ రాధాప్రసాద్, రామ్ ప్రసాద్ అనే కొడుకులు పుట్టి పెద్దగా అయిన తర్వాత ఆమె మళ్ళీ కాలం చేసింది, చనిపోయింది మళ్ళీ. అలా చనిపోయిన తర్వాత మళ్ళీ 3వ పెళ్ళి చేసుకున్నాడు. అంటే సుమారుగా 1800
20 ఆ టైంలో పెళ్లి చేసుకుంటే ఆమె అయితేనే వదిలేసిపోయింది. ఈయన ఎప్పుడు సంఘము సమాజం అనుకుంటూ తిరిగేవాడు. ఆమె ఈయన ఆలోచన విధానం నచ్చక ఆమె అయితేనే వదిలేసి వెళ్ళిపోయింది. సో ఇది ఆయన యొక్క వ్యక్తిగత జీవితం. సో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సమాజానికి. సో ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అని చెప్పాము కదా, ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. సో అక్బర్ వాజ్ ఐడెంటిఫైడ్ హిమ్, అంటే ఒక ముస్లిం రాజు ఇతన్ని ఐడెంటిఫై చేసి, ఇతని యొక్క నాలెడ్జ్ని తెలివిని ఐడెంటిఫై చేసి అతని కొలువులో ఉద్యోగం ఇచ్చి అతన్ని ఈ యొక్క అక్బర్ రిప్రజెంటేటివ్గా ఇంగ్లాండ్ పంపించినటువంటి గొప్ప వ్యక్తి. సో ఇతను ఆ యొక్క సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఈ యొక్క కాలం చెల్లినటువంటి హిందూ సనాతన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడు. అప్పట్లో ఈ బ్రిటిష్లు ఉండేవాళ్ళు కదా, ఆ బ్రిటిష్లు రావడం మూలాన ఆంగ్లేయుల ఆలోచన విధానం లేకపోతే క్రిస్టియానిటీ మత విధానంలో ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఆయన అతన్ని బాగా నచ్చాయి. అట్లా అని చెప్పి ఆయన క్రిస్టియానిటీ తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. he was not received or he was not converted as a క్రిస్టియన్గా కన్వర్ట్ కాలేదు, హిందువుగానే ఉన్నాడు. కానీ అందులో ఉన్నటువంటి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఈయనకు బాగా నచ్చింది. సో అలాంటి ఆలోచన విధానాన్ని బాగా చదివి ఈ హిందూ ఆలోచన విధానాన్ని కొన్నిటిని వ్యతిరేకించాడు. ఆ కొన్నిటివి ఏంటంటే ఐడల్ వర్షిప్, అంటే విగ్రహారాధనను ఇది చేశాడు. అప్పటి వరకు ఎక్కడో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఎక్కడో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొచ్చి గుడిలో పెట్టి పూజిస్తున్నారు, అది రాయే అంతే, నమ్మకం అంతే, దేవుడని నమ్మకం ఉంటుంది కానీ ఆ రాయికి మొక్కనవసరం లేదు, మీరు మీ మనసులో మొక్కుండే సరిపోతుంది, అక్కడ రాయి పెట్టి మొక్కనవసరం లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఐడల్ వర్షిప్ను అపోజ్ చేశాడు. he was supported, he was a strong Hinduist, no problem. కానీ ఈ ఐడల్ వర్షిప్ను మాత్రం వ్యతిరేకించాడు. అంటే అప్పటి వరకు మనుషుల కాళ్ళ కిందలో తొక్కబడినటువంటి రాయి ఒక్కసారిగా గుడిలో పెట్టి మొక్కడం వల్ల అది పవిత్రంగా అవుతుందా? కాదు. మీ మనుషులు పవిత్రంగా ఉండాలి, మీ మనుషులు పవిత్రంగా ఉండాలి, మీ పరిశుద్ధమైనటువంటి మనసుతో మీరు దేవుణ్ణి మొక్కండి అని చెప్పడం జరిగింది. అందుకని ఐడల్ వర్షిప్ని వ్యతిరేకించడం జరిగింది. దెన్ he was opposed, ఈ యొక్క నాట్ ఓన్లీ ఐడల్ వర్షిప్, he was opposed the కాస్ట్ హైరార్కీ. ఎవరైతే మనకు సనాతన ధర్మం ప్రకారం వస్తున్నటువంటి ఈ యొక్క కుల వ్యవస్థ ఉందో, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఈ వ్యవస్థను కూడా అతను వ్యతిరేకించాడు. సో కుల వ్యవస్థను వ్యతిరేకించినటువంటి వ్యక్తి రాజారాం మోహన్ రాయ్. he was opposed to the idol worship and as well as the Hindu spiritual concept of the classification of society, అంటే సమాజాన్ని వర్గీకరించినటువంటి విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో ఈ వాజ్ ప్రొఫిషియన్సీ, అంటే ఇతనికి చాలా భాషలు వచ్చు అని చెప్పినాం. అయితే బాగా ఎక్కువగా ప్రొఫిషియన్స్ ఉన్నటువంటి భాషలు సంస్కృత్, పర్షియన్, అరబ్, ఇంగ్లీష్, బెంగాలీ అండ్ హిందీ. అంటే ఈ లాటిన్, గ్రీక్ అనేది కొంత మేరకు నాలెడ్జ్, అంటే చదివి అర్థం చేసుకోగలడు కానీ దాంట్లో సాహిత్యాన్ని రాసి ప్రొఫిషియన్సీ ఎక్కువ లేదు, ఆ మాత్రం తెలుసుకోగలిగాడు. అండ్ ఈ వాజ్ ట్రాన్స్లేటెడ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఇన్ బెంగాల్. అంటే అప్పటి వరకు సంస్కృతం లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఈ వేదాలు, ఉపనిషత్తులు అవి ఈ యొక్క బెంగాలీ భాషలోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి. అంటే ఒక అంశాన్ని తర్జుమా చేయాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, అంటే ఇటు సంస్కృతిలో రాయబడినటువంటి అంశాలు అవి, ఆ సంస్కృతిలో చదివి వాటిని అర్థం చేసుకొని వాటికి సరైన మీనింగ్తో బెంగాలీ భాషలో రాయడం జరిగింది. అంటే ఒక అంశాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆ అంశం పట్ల పూర్తి అవగాహన ఉంటేనే మనం ట్రాన్స్లేట్ చేయడం సాధ్యమవుతుంది. ఇజ్ ఇట్? సో అందుకనే అతను బహుభాష కోవిదుడు కాబట్టి he has translated the Vedas and Upanishads into Bengal language. So then he was started, ఇంతకుముందు మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం, he was influenced the political issues, the administration issues, the education issues. సో అందుకనే
విద్యా వ్యవస్థ పట్ల అతి ప్రేమ పెంచుకున్నటువంటి వ్యక్తి ఇతను. అందుకనే మొట్టమొదటిసారిగా 1816లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను స్టార్ట్ చేశాడు ఇతను. బ్రిటిషుల ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ యొక్క 1816లో కోలకత్తా అంటే ఇప్పుడున్నటువంటి కలకత్తా నగరంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేశాడు. ఆ స్కూల్ రాను రాను ఆంగ్లో హిందూ స్కూల్‌గా పరిణామం చెందింది. ఇప్పటికీ ఈ స్కూల్ ఉందని అంటున్నారు. దెన్ ఈ వాజ్ పబ్లిష్డ్ ఎ జర్నల్ అంటే పార్షియన్ భాషలో అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అక్బర్ ఆస్థానంలో పనిచేస్తున్నప్పుడు పార్షియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఆ పార్షియన్ లాంగ్వేజ్ నేర్చుకొని పార్షియన్ లాంగ్వేజ్లో ఒక జర్నల్ని నడిపినటువంటి వ్యక్తి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. మిరాట్ హుల్ అక్బర్ అనే ఒక జర్నల్ని నడిపాడు. అంటే అక్బర్ ఆలోచన విధానము, పరిపాలన విధానము దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత 1828 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. సో ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడంలో అతనికి అనేక ఆలోచన విధానం ఉంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక హిందూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మంచితనాన్ని గ్రహించి వాటిని కలగలిపి అంటే ఈ యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని మంచి అంశాలను తీసుకున్నాడు. అట్లా అని చెప్పి హిందూ ధర్మాన్ని మొత్తం ఈ వాజ్ నాట్ కంప్లీట్లీ అపోజ్డ్ ద హిందూ mythological issues or Hindu religion, but he was opposed to some of the issues, those who are out of the days, out of the time. అంటే కాలం చెల్లినటువంటి ఈ ఆచార సాంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని మాత్రం వ్యతిరేకించాడు. తర్వాత ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొన్ని ఆలోచన విధానాన్ని తీసుకున్నాడు. సో ఈ విధంగా తీసుకొని 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. సో ఆ బ్రహ్మ సమాజము కొన్ని విషయాల పట్ల పోరాటం చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాలను సమాజంలో అంటే పోరాటం అంటే కత్తులు పడి యుద్ధం చేసింది కాదు, వాళ్ళ ఆలోచన విధానాన్ని సమాజంలోకి తీసుకెళ్లే విధానమే ఇక్కడ పోరాటంగా మనం చెప్పుకోవచ్చు. ఇంటలెక్చువల్ ఫైట్ అనమాట ఇది. బాడీ ఫిజికల్ ఫైట్ కాదు, ఇంటలెక్చువల్ ఫైట్. సో ఈ విధంగా తన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ ఈ యొక్క బ్రహ్మ సమాజ్ ద్వారా. ఇది ఈరోజు ఉన్నటువంటి లెసన్. ఇప్పటి వరకు ఇది చాలు. ఇంకా నెక్స్ట్ బ్రహ్మ సమాజం అంటే ఏంది, అతని కలోనియల్ ఎన్కౌంటర్ అంటే బ్రిటిష్కు వ్యతిరేకంగా లేకపోతే బ్రిటిష్లతో పాటు ఏ విధంగా కొన్ని దోస్తాన్ని చేస్తూ వాళ్ళకి అవసరాలు తీర్చుకున్నాడు అనే విషయాన్ని విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.